మంచి గడప దాటేలోపు చెడు ఊరి యొక్క పొలిమరను దాటుతుందట. మంచి ఒక్కడుగేసే వరకు చెడు 1000 అడుగులు వేస్తుందట. మీకు సినిమా నచ్చితే 10 మందికి చెప్తారు, నచ్చకపోతే 100 మందికి చెబుతారు. అంటే ఒక వ్యక్తి చెడు పట్ల ఆకర్షితులవుతున్నాడా, చెడు విషయాలనే ఎక్కువగా తీసుకొని వెళ్ళడానికి ఆకర్షితులవుతున్నాడా, మంచి విషయాలకు ఆకర్షితులవుతున్నాడా అని అర్థం చేసుకోవడానికే ఈ యొక్క సామెత. చెడు మంచి అని పక్కకు పెట్టి ఒక వ్యక్తి గురించి మనకు వచ్చిన విషయాలలో ఎంతవరకు రూఢి ఉన్నది అని తెలుసుకోకుండా, లేదా ఒక వ్యక్తిని అసూయతో దిగజార్చడానికి కొంతమంది చేసిన పన్నాగాలలో ఆ యొక్క సమాచారాన్ని అందరికీ చేరవేసి ఒకరికొకరిగా అందరికీ పంచుకుంటూ తన యొక్క పుణ్యకార్య ఫలాన్ని తగ్గించుకుంటున్నారు. ఒక వ్యక్తి గురించి చెడు మాట్లాడితే అతనిలో ఉన్న 6వ భాగం చెడు లక్షణాలు మనకు వస్తాయి. ఒక వ్యక్తి యొక్క లక్షణాలు ఏవైతే బాగా ఉన్నాయో వాటిని అప్రిషియేట్ చేయగలిగితే ఆ లక్షణాలలో 6వ భాగం మనకు వస్తుంది. ఇది వైదిక సిద్ధాంతం. తేనెటీగ, కాకి ఈ రెండు మనం చూసినట్లయితే, తేనెటీగలు ఎక్కడైతే మకరందం తీయటి పదార్థం ఉందో అది మాత్రమే స్వీకరిస్తుంది, మిగిలిన విషయాలను పట్టించుకోదు. అదే కాకి అయితే మకరందం అవసరం లేదు, కేవలం చెత్తబుట్టలో మాత్రమే తను గెలుపుతూ తను ఏదేదో వెతుక్కుంటూ తన జీవనాన్ని సాగిస్తుంది. అలాగే హంస పాలని నీరుని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించగలిగే శక్తి కలిగినది హంస. వీటి నుంచి మంచిని మాత్రమే నలుగురికి తీసుకునే పోయే వ్యక్తిగా వెళ్ళినట్లయితే ఈ సమాజం చక్కగా బాగుపడుతుంది. హరే కృష్ణ.